ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని ప్రవక్తయైన ఇర్మియాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మము నొద్ద నుండు బొండలో అతనిని వేయించెను. మరునాడు పషూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్ మిస్సాబీజ్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యూదావారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీయు యూదారాజుల నిధులన్నీయు నేనప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటినప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసుకొని పోవుదురు. పషూరు, నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనునకు వచ్చెదరు. అక్కడనే చనిపోయెదరు, అక్కడనే పాతిపెట్టబడెదరు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేననుకుంటున్నా. అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను యోర్చి విసికియున్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కులా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందుమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుని ఉన్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడైయున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరువబడని నిత్యావమానము పొందుదురు. సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడునుగాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని మధ్యాహ్నకాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములో నుండి వెడలెతిని.